పుణ్యంతో నన్ను చంపేసినా సరే అది నేను ఇష్టంగానే తీసుకుంటాను. అదే నాకు ఉత్తమ క్షేమం. ఇప్పుడు నాకు అదే బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. ఇలా అర్జునుడు రథంపై కూలిపోయాడు. చేతిలో ఉన్న గాంధీవం కింద పడిపోయింది. తన మనస్సు విరిగిపోయింది. అర్జునుడు తప్పు చేశాడా? లేదు. అర్జునుడు బాధపడ్డాడు. ఎందుకంటే అతడు మంచివాడు, ప్రేమించేవాడు, బాధ్యత తెలిసినవాడు. కానీ బాధపడడం తప్పు కాదు, ఆ బాధలో నిలబడిపోవడం తప్పు. మనం కూడా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాం. ఇష్టమైన వ్యక్తిని డిసప్పాయింట్ చేసే టైంలో, ఏదైనా హార్డెస్ట్ డెసిజన్ తీసుకునే టైంలో, ధర్మం మరియు అభిమానం మధ్యలో చిక్కుకుపోయినప్పుడు అర్జునుడి విషాదం మనకి చెప్తుంది. అర్జునుడి విషాదం మనకి ఏం చెప్తుందంటే, అర్జునుడు మహావీరుడు. వేల మంది సైనికులకైనా ఒకే ఒక్కడు నిలబడి ఆన్సర్ చెప్పగలిగే మహావీరుడు. దేవేంద్రుడిని కూడా ఆశ్చర్యపరిచిన వెలుకాడు. అలాంటి అర్జునుడు రథంపై కూలిపోయాడు. తన చేతిలో ఉన్న గాంధీవం పడిపోయింది. తన మనస్సు విరిగిపోయింది. ఈ అర్జునుడి విషాద యోగం మనకి ఏం చెప్తుంది అనంటే, బలమైన మనిషి కూడా విరిగిపోవచ్చు, కానీ విరిగిపోవడమే శేషం కాదు. ఈ రోజు మీకు ఒక చిన్న పని చెప్తా, చేయండి. మీ జీవితంలో ఇప్పుడు ఏదైనా అర్జున విషాదం ఉంటే, ఒకవేళ ఒక పర్టికులర్ డెసిజన్ తీసుకోలేకపోతూ ఉంటే, దానిని ఒక పేపర్ మీద రాయండి. ఆ ప్రాబ్లం ని ధైర్యంగా చూడండి. ఎందుకంటే మీరు ఆ సమస్యని చూడగలిగినప్పుడే శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలవుతుంది. అర్జునుడు కూలిపోయాడు, విల్లు పడిపోయింది. మొదటి అధ్యాయం అంతటితో పూర్తవుతుంది. కానీ శ్రీకృష్ణుడు